అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్కి సంబంధించిన బిట్టు. ఒకసారి దీనిని ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ చూసినట్లయితే ది ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ అన్నాడు. అంటే డెఫినెట్ ఆర్టికల్ కదా, ఇది ఆర్టికల్కి సంబంధించిన బిట్టు. డెఫినెట్ ఆర్టికల్ ది అనేది ఎక్కడ ఉపయోగించము అంటే వేటికి ఉపయోగించము అని ఒక 4 సెంటెన్స్ ఇచ్చారు. వేటికి ఉపయోగించము అని మనల్ని అడగడం జరిగింది. ఒకసారి చూద్దాం ఆప్షన్స్ని. ఫస్ట్ వన్ వచ్చి ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అన్నారు. సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్కి మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్, ద వోస్ట్, ద హయ్యెస్ట్, ద టాలెస్ట్, ఇలా సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అన్నిటికి కూడా మనం దాని ముందు ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. కానీ అడిగిందంటే ఉపయోగించము అన్నాడు, నాట్ అని ఉపయోగించాడు. సో నాట్ ఉంటే మనకు చెప్పాను కదా, నాట్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ఉన్నాయి కదా, యూనిక్ థింగ్స్ ముందు కూడా మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాం. ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనం ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ద ఈఫిల్ టవర్, వీటన్నిటి ముందు కూడా మనం ఆర్టికల్ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ మనల్ని అడిగింది ఉపయోగించనిది ఏది అని అడిగారు. సో కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్. సో హిమాలయాల పర్వతాలు కదా, అదే పర్వత శిఖరాలు అయితే మనం ఉపయోగించం. అక్కడ పర్వత శ్రేణులు ఉన్నాయి, రేంజెస్ అంటే పర్వత శ్రేణులు కదా, వాటి ముందు ఖచ్చితంగా మన ఆర్టికల్స్ను ఉపయోగిస్తాం. ద హిమాలయాస్ ఉన్నాయి కదా, సో కాబట్టి ఇక్కడ కూడా ఆర్టికల్ ఉపయోగిస్తాం. కానీ మనం అడిగింది ఏంటంటే ఉపయోగించనిది ఏంటి అని అడిగాడు. సో ఈ 3 కూడా రాంగు. చివరి చూద్దాం అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం అసలు ఏ నౌన్ను కూడా ఏ ఆర్టికల్ని కూడా ఉపయోగించం. ఏ అన్ని ఉపయోగించము, ప్లస్ ఆర్టికల్ దీన్ని కూడా ఉపయోగించం. సో కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉన్నాయి చూడండి, హ్యాపీ. హ్యాపీ అనేది మనకి ఏంటి, హ్యాపీనెస్ ఉంది కదమ్మా, హ్యాపీ అడ్జెక్టివ్ హ్యాపీనెస్ కదా, హ్యాపీనెస్ను మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. దాన్ని మనం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే కళ్ళతో చూడలేనిది లేదా తాకలేనిది, జస్ట్ మనం ఫీల్ అవుతాం కదా, వాటన్నిటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మనం తీసుకుంటాం. సాడ్నెస్, హ్యాపీనెస్, గ్రోత్, ఓకేనా, థాట్, ఇలాంటివన్నిటిని మనం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. వాటి ముందు మనం ఆర్టికల్ను ఉపయోగించం. సో ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఉపయోగిస్తే జనరల్ సెన్స్లో అయితే ఉపయోగించాం, కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగిస్తాము, ఆర్టికల్ దీన్ని ఉపయోగిస్తాము. ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగిస్తాము. నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ ముందు కూడా ఆర్టికల్స్ను ఉపయోగిస్తాము. కేవలం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మాత్రం ఇక్కడ ఈ బిట్లో మనం ఉపయోగించాం, కాబట్టి దానినే మనం సరైన సమాధానంగా గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.